ప్రైజ్ ది లార్డ్. కొంతమంది దేవుని ప్రజలు దేవుని సేవ చేయాలని కోరుకుంటారు. మరి కొంతమంది దేవుని కొరకు కొంత సమయం ఇస్తారు. కానీ చాలామంది మాత్రమే తమ జీవితాన్నంతా దేవుని చేతిలో ఉంచుతారు. ఓ 2 సంవత్సరాల క్రితం ఒక దైవజనుని వర్తమానం నేను వింటూ ఉన్నప్పుడు ఆ వర్తమానంలో ఒక సాక్ష్యాన్ని కూడా వింటూ వచ్చాను. ఆ దైవజనుడు తన జీవితాన్ని దేవుని సేవకు సమర్పించినప్పుడు ఏదో ఒకరోజు వెనక్కి తిరిగి ఉద్యోగం వైపు సేవను వదిలి వెళ్ళిపోతానేమో అని, ఇటువంటి ఆలోచన తనలో ఎప్పటికీ రాకూడదని తన చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లన్నింటినీ కాల్చివేసినట్లు తాను చెప్తున్న ఒక వర్తమానంలో తన గురించి ఒక చిన్న సాక్ష్యమును ఆ దైవజనుడు చెప్తూ వచ్చాడు. ఇటువంటివి వింటున్నప్పుడు సహజంగా దేవుని శక్తిని గుర్తించని వారికి ఏమని అనిపిస్తుంది అంటే, ఇది జీవితం మీద ఒక అవగాహన లేని ఒక వ్యక్తి చేసే క్రియగా మనకు కనపడుతుంది. మనుషుల దృష్టిలో అది ఒక పిచ్చి నిర్ణయంగా కనిపించవచ్చు. కానీ దేవుని దృష్టిలో అది పూర్ణ హృదయంతో దేవుని వెంబడించడం అవుతుంది. దేవుని సేవకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇలానే చేయాలి అన్న రూలు ఏమీ లేదు. ఆ సమయంలో ఆ దైవజనుని అంతరంగంలో దేవుని సేవ కొరకు దేవుని మీద ఆధారపడటానికి అటువంటి నిర్ణయాన్ని తన హృదయంలో కలిగి ఉన్నాడు అంతే. అది కేవలం సర్టిఫికెట్లు కాల్చివేయటం కాదు, కానీ అది తన భవిష్యత్తును, తన ఆధారాన్ని, తన భద్రతను పూర్తిగా దేవుని చేతిలో ఉంచడం. దేవుడు మన బాహ్యమైన సేవను మాత్రమే చూడడు. మన హృదయంలో ఆయనకు ఎటువంటి స్థానం ఇచ్చామో, మనము ఎంత హృదయపూర్వకంగా ఆయనను వెంబడిస్తున్నామో అన్నది మాత్రమే చూస్తాడు. చాలామంది గొప్పగా వాడబడుతున్న దైవజనులను చూసి వారు ఇంత గొప్పగా ఉండటానికి గల కారణం వారి తెలివి, వారి ఆస్తులు, వారికి సంబంధించిన గొప్ప కులాలు అని అనుకుంటారు. కానీ వారు దేవుని కొరకు చేసిన అంతర్గత నిర్ణయాలను, త్యాగాలను, దేవునికి ఇచ్చిన ప్రథమ స్థానాన్ని చాలామంది గ్రహించలేరు, పరిశీలించలేరు కూడా. మానవులు దేవుని కార్యాలను ఆత్మీయ దృష్టితో కాకుండా లోక దృష్టితో చూడటానికి ప్రయత్నిస్తారు. ఒక వ్యక్తిని దేవుడు ఉన్నతంగా నిలబెట్టినప్పుడు అతడు ఆ కులానికి చెందినవాడు కాబట్టి ఎదిగాడు, అతనికి ఈ లోక సంబంధమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ స్థితికి వచ్చాడు అని అంటారు. కానీ ఇక్కడ మనం చూడాల్సింది వేరేది. ఒక వ్యక్తి ఈ లోక సంబంధమైన వాటిని ఆధారంగా చేసుకొని ఎదిగాడంటే తన భద్రత కొరకు వాటినే పట్టుకొని ఉండేవాడు. కానీ ఒక దైవజనుడు తన జీవితాన్ని దేవునికి పూర్తిగా సమర్పించి తన చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లని కాల్చివేసాడంటే అతడు తన కులాన్ని కాదు, తన ఆర్థిక స్థితిని కాదు, తన జ్ఞానాన్ని కాదు, దేవునినే తనకు ఆధారంగా ఎంచుకున్నాడు అని అర్థమవుతుంది. మనుషులు బయట కనిపించే విషయాలను చూస్తారు, కానీ దేవుడు హృదయంలోని సమర్పణను చూస్తాడు. దేవుని శక్తిని ఎరగని వారు దేవుడు చేసిన కార్యాలను కూడా మానవ కారణాలతో వివరించడానికి ప్రయత్నిస్తారు. కానీ దేవుని శక్తి ఒక వ్యక్తి జీవితంలో పనిచేసినప్పుడు అక్కడ మనుషుల లెక్కలు పనిచేయవు. ఒక వ్యక్తి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు దేవుడు కూడా అతని జీవితాన్ని ఘనమైన స్థితిలో నిలబెడతాడు. దేవుడు ఎవరినైనా ఉన్నత స్థితిలోనికి తీసుకువెళ్ళినప్పుడు అది వారి కులం వల్ల కాదు, వారి ధనం వల్ల కాదు, వారి విద్య వల్ల కాదు, వారి జ్ఞానం వల్ల అసలే కాదు. అది వారి హృదయంలో దేవునికి ఇచ్చిన స్థానం వల్ల. దేవుడు వెతికేది గొప్ప నేపథ్యం కాదు, పూర్తిగా తన వైపు తిరిగిన హృదయాన్ని. ఈ లోకం బాహ్యమైన అర్హతలను చూస్తుంది, కానీ దేవుడు సమర్పణను చూస్తాడు. ఈ లోకం వ్యక్తి వెనుక ఉన్న ఆధారాలను చూస్తుంది, కానీ దేవుడు ఆ వ్యక్తి లోపల ఉన్న విధేయతను చూస్తాడు. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు కనపరిచిన విధానమును మనం చూసినప్పుడు మనము అతని వెనుక ఉన్న లోక సంబంధమైన కారణాలను కాదు, దేవునికి అతను ఇచ్చిన ప్రథమ స్థానాన్ని గుర్తించాలి. మనకు వేదికపై ఒక దైవజనుల్లో కనిపించే అభిషేకం వెనుక దేవుని సన్నిధిలో జరిగిన ఒక సంపూర్ణ సమర్పణ ఉంటుంది. పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించడం, వెంబడించడం, అనే ఆజ్ఞను పాటించడం అంటే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటం తర్వాత మిగతావన్నీ.
దేవుని కంటే ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం, దేవుని కొరకు భూ సంబంధమైన ప్రతి దానిని పెంటతో సమానంగా ఎంచుకోవటం. ఇటువంటి హృదయాలను దేవుడు వెతుకుతున్నాడు. ఎందుకంటే దేవుడు సామర్థ్యాన్ని చూసి మాత్రమే వాడుకోడు, సంపూర్ణంగా తన వైపు తిరిగిన హృదయాన్ని చూసి వాడుకుంటాడు. ఈ లోకంలో ఆధారాలు లేకపోయినా దేవుని మీద ఆధారపడిన జీవితం ఎన్నడూ అవమానపడదు. మానవుడు దేవుని కొరకు దేనినైతే వదిలివేస్తాడో అక్కడే, ఆ చోటనే దేవుడు అతని చేతిని పట్టుకుంటాడు. మనము దేనిని సంపూర్ణంగా దేవునికి అర్పించిన దాన్ని దేవుడు ఎన్నడూ వ్యర్థం చేయడు. దేవుని కొరకు తీసుకున్న ఒక నిజమైన నిర్ణయం ఒక జీవితాన్నే కాదు, అనేక మంది జీవితాల ఆశీర్వాదానికి కారణమయ్యే సేవగా మారుతుంది. దేవునికి మన జీవితాన్ని ఇవ్వటం అంటే కేవలం ప్రార్థన చేయటం మాత్రమే కాదు. దేవా, నా జీవితాన్ని మీ చేతుల్లో ఉంచుతున్నాను, మీరు నడిపించిన మార్గంలోనే నేను నడుస్తాను అని విధేయతతో జీవించటం. అబ్రహాము జీవితాన్ని చూడండి. దేవుడు అతనితో, నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని విడిచి నేను చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను ఆశీర్వదించెదను అని చెప్పినప్పుడు అబ్రహాము ముందుగా ఆశీర్వాదాన్ని చూసి వెళ్ళలేదు. దేవుడు చూపించబోయే దేశం ఎలా ఉంటుందో కూడా అతనికి తెలియదు. అక్కడ తనకు ఏమి ఎదురవుతుందో తెలియదు. కానీ దేవుని మాట మీద విశ్వాసంతో విధేయత చూపించి ముందుకు వెళ్ళాడు. ఇక్కడ మనకు అబ్రహాము దేవుని ఎంతగా ప్రేమించాడో, దేవునికి ఎంత ప్రథమ స్థానం ఇచ్చాడో మనకు అర్థమవుతుంది. అందుకే అతని విధేయతే ఈరోజు అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా, మూలపిత్రుడుగా నిలబెట్టింది. దేవుడు అబ్రహామును కేవలం ఆశీర్వదించలేదు, ఒక ఘనమైన స్థితిలో నిలబెట్టాడు. అలాగే అపోస్తులను కూడా చూడండి. దేవుడు వారిని పిలిచినప్పుడు వారికి ఉన్నదంతా విడిచిపెట్టి వెంటనే యేసును వెంబడించారు. వారి హృదయంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చారు. అందుకే దేవుడు వారిని గొప్పగా వాడుకున్నాడు. పూర్ణ హృదయంతో దేవునిని ఎవరైతే ప్రేమిస్తారో, వెంబడిస్తారో వారిని దేవుడు తక్కువ చేసే దేవుడు కాదు, ఉన్నతంగా హెచ్చించే దేవుడు. దేవుడు మన చేతిని పట్టుకున్నప్పుడు మన జీవితం కేవలం ఈ భూమి మీద జీవించే జీవితం మాత్రమే కాదు, కానీ అది దేవునితో కలిసి నడిచే ఉన్నతమైన ప్రయాణంగా మారుతుంది. దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించని, వెంబడించని మానవులు ఎవరైనా సరే భద్రతను, ఘనతను, సౌకర్యాలను ఈ లోకంలో వెతుకుతారు. ఈ లోక పద్ధతుల్లోనే తమ జీవితానికి ఆధారాన్ని నిర్మించుకోవాలని ప్రయత్నిస్తారు. ధనం ఉంటే భద్రత ఉందని, ఉద్యోగం ఉంటే భవిష్యత్తు ఉందని, మనుషుల సహాయం ఉంటే నిలబడగలమని భావిస్తారు. కానీ నిజమైన భద్రత ఈ లోకంలో లేదు, దేవుని చేతుల్లోనే ఉంది. దేవునిపై ఆధారపడిన జీవితమే నిజమైన భద్రతను పొందుతుంది. ఎందుకంటే ఘనత దేవుని చేతుల్లో ఉంది, ఆశీర్వాదం దేవుని చేతుల్లో ఉంది, సౌకర్యాలు దేవుని చేతుల్లో ఉన్నాయి. మన అవసరతలన్నిటినీ తీర్చగల సమృద్ధి దేవుని చేతుల్లోనే ఉంది. మన జీవితాన్ని దేవుని చేతిలో ఉంచినప్పుడు దేవుడు మనల్ని కేవలం బ్రతికించడం, ఘనమైన స్థితిలో నిలబెడతాడు. దేవునిపై ఆధారపడిన వ్యక్తులను దేవుడు ఎన్నడూ కూడా మర్చిపోడు. హృదయపూర్తిగా తన వైపు తిరిగిన వారిని అవమానపరచడు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించినప్పుడు ఆ ఆశీర్వాదం అతనితో మాత్రమే ఆగిపోదు. అనేక మంది అవసరతలను తీర్చగలిగే స్థితిలో దేవుడు అతనిని ఉంచుతాడు. అబ్రహాము ఒక వ్యక్తిగా దేవుణ్ణి వెంబడించాడు, కానీ తర్వాత అనేక జన్మలకు ఆశీర్వాదమయ్యాడు. అపోస్తలులు తమ జీవితాన్ని దేవునికి సమర్పించారు, కానీ తర్వాత అనేక మందికి రక్షణ మార్గాన్ని చూపించే పాత్రలుగా మారారు. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన జీవితం ఎప్పుడు కూడా దిగువ స్థాయిలోనే అది ముగిసిపోదు. దేవుని చేతిలో పెట్టబడిన జీవితం దేవుని ఘనతను ప్రతిబింబించే జీవితంగా అది మారుతుంది. కాబట్టి దేవుని ప్రజల జీవితానికి నిజమైన ఆధారం ఈ లోకం కాదు, మనలను పిలిచిన దేవుడే. పూర్ణ హృదయంతో దేవుని వెంబడించిన ఒక వ్యక్తి జీవితం
తన కొరకు మాత్రమే కాదు, అనేక మందికి వెలుగుగా, ఆదరణగా, ఆశీర్వాదంగా మారుతుంది. దేవునికి సమయం ఇచ్చిన వారు సేవకులుగా నిలుస్తారు. కానీ తమ జీవితాన్నంతా దేవునికి అప్పగించిన వారు దేవుని చేతిలో ఘనమైన పాత్రలుగా మారుతారు. ప్రైజ్ ది లార్డ్.